హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? ఈరోజు మన టాపిక్ వరలక్ష్మి వ్రతం. అసలు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అసలు ఎలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది, అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే వీడియో ముందుకు వెళ్ళాలంటే కొంచెం మీరు లైక్ చేయాలి. దయచేసి లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలండి? ఈ యూట్యూబ్లో అవి చూసి చేస్తామా? మనకి తెలియదు అసలు ఎలా చేయాలో, మన పెద్దలు చెప్పలేదు అంటున్నారా? యూట్యూబ్లోని ఎంతెంత హార్బాటాలుగా ఇలా పెద్ద పెద్ద డెకరేషన్స్, వెండి కలశాలు, వెండి పళ్ళాలు, వెండి కుందులు, లేదు వెండి సోమత, లేదంటే జర్మన్ సిల్వర్ కూడా. ఆ జర్మన్ సిల్వర్ వల్ల ఏమైనా వెనక్కి వస్తుంది అసలు మనకి డబ్బు? అలా ఎంతెంతో ఖర్చు పెడుతున్నారు. మన పక్కింటి ఆవిడ ఇలా చేసింది, ఎదురింటి ఆవిడ అలా చేసింది, ఎంత ఖరీదైన పట్టు చీరలు కొనుక్కుంది, ఇలా అనుకుంటూ ఉంటాం. ఇలా కొనాలని ట్రై చేస్తూ ఉంటాం. అది మానవ నైజం. కానీ కొంచెం ఆలోచించుకోవాలి మనం. మన ఖర్చు అంతా, మన ఆదాయం అంతా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా మనం చేసుకోవాలి అనేది కొంచెం ఆలోచించాలి. ఈ మధ్య అందరూ ఏంటంటే ఎక్కువ షోయింగ్ అనేది ఎక్కువైపోతుంది. అంత బాగా షో చేసి అందరికీ చూపించుకోవటం. మనకి పూర్వం అంటే మన అమ్మమ్మలు ఎలా చేసేవారు? ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ ఏమైనా ఎలా చేసుకునేవారు? ఎంత సింపుల్గా చేసుకునేవారు. అసలు వరలక్ష్మీదేవి చారుమతీదేవి కళ్ళలో కనబడి చారుమతిని ఎందుకు చేయమని చెప్పింది వ్రతం? ఆమె ఎంతో వినయం గల స్త్రీ. అందరినీ, తన భర్తని, అత్తమామల్ని, చుట్టుపక్కల వాళ్ళని ఎంతో దయతో చూస్తుంది. అందుకనే వరలక్ష్మీదేవి అమ్మవారు తన కళలో కనిపించి తన వ్రతం ఎలా చేయాలనేది చెప్పారు. అంతేగాని ఇంతింత బంగారాలు అవి పెట్టి చేయండి, ఆవిడ నిజంగా ఏ పెద్ద మహారాణికో కళ్ళలో కనబడి చేయమని చెప్పొచ్చు కదా. అలా ఎందుకు చెప్పలేదు? మా అమ్మగారు చెప్పింది ఏంటంటే, చక్కగా ఉదయం లెగ్గానే ఇల్లంతా శుభ్రం చేసుకొని, మండపం తయారు చేసుకొని, పిండితో ముగ్గులు పెట్టి, పసుపు కుంకుమ అలంకరించుకొని ఒక చిన్న పటాన్ని పెట్టుకునేవారు. తర్వాత చిన్న పసుపు వినాయకుడిని చేసుకునేవారు. ఒక పళ్ళెంలో, ఇత్తడి పళ్ళెంలో కొంచెం బియ్యం పోసి దానిపైన కలశాన్ని ఇత్తడి చెంబులో పెట్టేవారు. ఇత్తడి చెంబు పెట్టి అందులో మంచినీళ్లు పోసి, పసుపు కుంకుమ, అక్షతలు, ఒక ఎర్రటి పువ్వు వేసి దాంట్లో ఒక నాణ్యం వేసేవారు. నాణ్యం అంటే అప్పట్లో రాగి నాణ్యాలు అవి ఉండేవి కదా. ఏదో ఒక రాగి నాణము, వెండి నాణము, వెండి లేకపోతే రాగి నాణము, వెండే ఉండాలని ఎవరు చెప్పలేదు కదండి. రాగి నాణం వేసుకొని దానిపైన కొబ్బరికాయకి పసుపు, గంధం, కుంకుమ పెట్టి చక్కగా ఆ కలసం మీద పెట్టి, మామిడాకులు అవి పెట్టి, జాకెట్ ముక్క చుట్టి, గాజులు పెట్టి ఒక రూపు వేసేవారు. ఆ రూపు లేని వాళ్ళు పసుపు కొమ్ము కట్టొచ్చు. ఇదే ఉండాలి, ఇంత ఆర్భాటంగా చేయాలనేం లేదు. పసుపు కొమ్ము చక్కగా పసుపు దారాన్ని కట్టి వేసి చక్కగా పూజ చేసుకోవచ్చు. వాయినం ఇచ్చుకోవచ్చు. ఒక ఇత్తడి ప్లేట్లో 2 లేదా 3 గుప్పిలు శనగలు వేసి, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క దక్షిణ, పసుపు కుంకుమ, పసుపు తాడు, ఒక జాకెట్ ముక్క, 2 పువ్వులు, ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు 1 డజను. సింపుల్గా ఇలా వాయినం తయారు చేసుకొని శుభ్రంగా గాజులు అవి వేసుకొని చక్కగా వాడతారు అనుకునే వాళ్ళని పిలిచి, ముత్తైదులను పిలిచి వాయినం ఇచ్చుకోవచ్చు. మండపాన్ని అంతా అలంకరించుకున్నాక చక్కగా పుస్తకం చదువుకొని పూజ చక్కగా చేసుకోవచ్చు. ఇంకా నైవేద్యం సంగతి అంటారా? మనకి శక్తి మేరకు 9 రకాలు, 5 రకాలు, 3 రకాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 3 రకాలు పెట్టినా సరే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇలా చేయకుండా ఆర్భాటాలకు పోతే లక్ష్మీదేవి కోపం వస్తుంది కదా. తనని జాగ్రత్తగా, గౌరవంగా, పొదుపు ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి. ఏమంటారు ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా